ఎప్పుడు స్వార్థపూరిత ఆలోచన అనేది ఎప్పుడు కూడా కలకాలం ఉండదు. అది కలకాలం ఏది ఉంటుందంటే ఒక మంచి ఆలోచన కలకాలం ఉంటుంది, స్వార్థం ఆలోచన ఎప్పుడో సరే ఎక్కడో సరే కట్ అవుతుంది. ఇవాళ ఎలక్షన్ కోడ్ ఎవడికి తెలియదు, ఈ రాష్ట్రంలో దేశంలో ఎవరికి తెలియదు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత చాలా వరకు ప్రభుత్వం చేసే పనులను కూడా ఆపమని చెప్తుంది. ఆపుతారు, సహజంగా జరిగే ప్రక్రియ అది, సహజంగా జరిగే ప్రక్రియ అది. నువ్వు ఇవాళ వాలంటీర్లు పెట్టుకున్నావు, నీ వాలంటీర్లందరూ కూడా మా కార్యకర్తలని నువ్వే చెప్తున్నావు. నిన్నటిదాకా నీ మంత్రులు చెప్పారు, నీ ఎమ్మెల్యేలు చెప్పారు, సిద్ధం సభల ద్వారా నువ్వే చెప్పావు. నాకు 2,70,000 మంది సైన్యం ఉన్నారు మీరు అని చెప్పి నువ్వే చెప్పావు. అది నీ సైన్యం నువ్వు చెప్తున్నావు కదా. ప్రభుత్వంలో రెగ్యులర్ ఎంప్లాయీస్ చేసే కొన్ని కార్యక్రమాలనే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఆపేటప్పుడు ఇవాళ నువ్వు వచ్చేసి నా సైన్యము నా కార్యకర్తలు అన్నప్పుడు ఖచ్చితంగా ఆపుతారు కదా దాన్ని. కానీ నువ్వు నిజంగా పరిపాలన తెలిసిన వాడివైతే నువ్వేం చేయాలి? నువ్వు రేపటి నెల నుంచి ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి రేపటి నెల నుంచి జరిగే ప్రక్రియ ఆగుతుంది. ఆగేదానికి నేనేం చేయాలి అనే ఆలోచన కదా నువ్వు చేయాల్సింది. ముందు చూపున్నవాడివి ఏదో చెప్తావు కదా, దేశంలో ఎక్కడ జరగని ఇక్కడ జరుగుతున్నాయి అని చెప్తావు కదా నువ్వు. మరి అంత పెద్ద మేధావి, నీ మేధావికి తోడు నీకు సలహాలు ఇచ్చే మేధావులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఏం తింటున్నారు? గడ్డి తింటున్నారా? ఏం చేస్తున్నారు? అందరూ ఏం పిక్కుతున్నారు? వీళ్ళందరూ కూర్చుని ప్రజల సొమ్ముని లక్షలు తీసుకుంటూ మీరు కేబినెట్ హోదాలు అనిపిస్తూ ప్రజల సొమ్ముతో తిరుగుతూ మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఎంతకాలం నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చింది? ఎప్పుడు ఎన్ని రోజులైంది? ఏప్రిల్లో ఇవ్వాల్సినటువంటి పెన్షన్కి ఖచ్చితంగా ఎలక్షన్ కూడా ఆపుతుంది అనే ఇంగిత జ్ఞానం మీకు తెలియదు. మీరు లేకుండా కూర్చున్నారు మీరు. సరే, ఇప్పుడు దాకా మా మిత్రులు చెప్పారు, వీళ్ళు చెప్పినట్టుగా అసలు బడ్జెట్ ఉందా లేదా, అసలు డబ్బులు ఉన్నాయా లేవో కొంచెం పక్కన పెడదాం. అసలు నీకు తెలియదా? నీకు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తీసుకుంటే నిర్ణయాలు మీకు తెలియదా? మీకు అంటే ఒక శాతగానిది ఏదో చెప్తారే, శాతగాని తనాన్ని ఎదుటాడి మీద ప్రదర్శిస్తారంట. నీకు చేత కాదు, నువ్వు చేయలేనప్పుడు ఏం చేస్తారు? అయ్యో వాడు నన్ను ఆపేట్లు ఆత నేను చేసావండి, ఏదో సినిమాలో చూసాం, నేను కొండమోస్తా అంటే పొద్దున్న అందరూ వెళ్తారు. అడేమంటాడు, మీరు అందరూ లేపు నా నెత్తి మీద పెడితే నేను కొండమోస్తానంటాడు. ఆ సందర్భం వల్ల నీ ఏడుపు నువ్వు ఏడవాళ్ళు, నీ దగ్గర డబ్బులు లేవనే విషయం నీకు తెలుసో లేదా ప్రజలు తెలుసో అని పక్కన పెడితే కాసేపు ఇవ్వవలసిన దాన్ని ఖచ్చితంగా ఎలక్షన్ కూడా ఆపుతుంది అన్నప్పుడు నువ్వు ఆల్టర్నేట్ చేసుకోవాలి కదా. నువ్వు ఇందాక మిత్రుడు చెప్పాడు ఆల్రెడీ ఎట్లాగూ సచివాలయం సిబ్బంది ఉన్నారని. అది కదండి 2019కు ముందు 2019లో నువ్వు వచ్చిన తర్వాత వాలంటీర్ సిస్టమ్ పెట్టక ముందు పెన్షన్లు పంచలేదు ఏ రాష్ట్రంలో? ఎట్లా జరిగినాయి పెన్షన్లు? ఏదైనా ఒక ఊరు పోయి ఆ ఊర్లో కూర్చుని లేదంటే ఒక పేటలో కూర్చుని ఒకసారి కూర్చుని ఇచ్చేవాళ్ళు. అరే అసలు కాసేపు మాట్లాడుకుందామంటే కాసేపు రాజకీయాలు తీసి పక్కన పెడదాం, అసలు నువ్వు ఓట్లు వేస్తారా మాకు లేదని పక్కన పెడదాం కాసేపు. అసలు ఇప్పుడు పెన్షన్లు ఇచ్చే వాళ్ళందరికీ కూడా 1వ తారీఖు 1వ తారీఖున 6:30 గంటలకైనా నువ్వు తలుపు కొట్టి డబ్బులు పెడతావు చేతిలో. వాళ్ళకి ఇంట్లో బయట రారా? నువ్వు ఇచ్చేటటువంటి ఈ 2,000తోనో 2,400 2,500 లేదంటే ఇప్పుడు 3,000 ఇస్తున్నట్టు ఈ 3,000 డబ్బుల్ని నోట్లు కాగితాలను తిరిగి బతుకుతున్నారు వాళ్ళని ఇంట్లో. అది తిరిగి బతకరు కదా, వాళ్ళు మళ్ళీ కొట్టుకుపోవాలి కదా, లేదంటే ఏదన్నా వాళ్ళకి ఏదైనా సృష్టి చేస్తే పక్క ఊరికి పోవాలి కదా. ఎందుకంటే మనకు తెలుసు కదా మన రాష్ట్రంలో వైద్యం ఏ రకంగా పనిచేస్తుంది అందరూ తెలుసు. ఒక గ్రామీణ ప్రాంతంలో ఎవరికైనా ఒక సృష్టి చేస్తే వాడు ఎన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళాలి, ఏ రకంగా వెళ్ళాలి, ఇవన్నీ లేవా? ఇవాళ నువ్వు 3,000 తీసుకెళ్ళాలి చేతిలో పెట్టంగానే ₹6 నవ్వులు బతుకుతున్నారు వాళ్ళు. ఏమన్నా ముసలి సంపదలు బయటకు రావాలి కదా, వాళ్ళు వేరే ఊరు పోవాలి కదా. ఎలా మీరు కాళ్ళ మీద మెళ్ళ మీద ఎక్కించుకుని తీసుకెళ్తా? మీరు వాలంటీర్లు ఏమన్నా మీ వాలంటీర్లు మెళ్ళ మీద ఎక్కించుకుని తీసుకెళ్తున్నారు కదా. ప్రతి పని బయటకు వచ్చి చేసుకోవాలి కదా వాళ్ళు. ఒక నెలలో ఒక కొంచెం ఊర్లోకి ఒక సెంటర్కి వచ్చి డబ్బులు తీసుకెళ్లే పరిస్థితుల్లో మీకు ఏం చెప్పారు ఎవరన్నా? ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచన తీసుకొచ్చి పెట్టడమే కాకుండా ఇవాళ దానికి ఏదో రాజీనామా చేసేయండి అని చెప్పి వాళ్ళ మెడ మీద కత్తెందుకు? వాళ్ళెందుకు అసలు వాళ్ళు చేయకూడదు రూల్ ప్రకారం, ఇప్పుడు చెయ్యొద్దు అంటున్నారు. అయినా మీరు రాజీనామాలు చెయ్యండి అంటే అది కానీ వాళ్ళు తెలుసుకుంటారండి. మేము అదే చెప్తున్నామండి, మేము ఎప్పటి నుంచో చెప్తున్నామండి. వాలంటీర్లారా మీరు మోసపోతున్నారు, మీరు చదువుకున్న వాళ్ళు, మీరంతా యువకులు, మీరు వాళ్ళ మాయ మాటలని నాశనం అయిపోయారు. మీరంతాను మీ మీద ఎన్నిసార్లు కేసులు పెట్టించుకున్నారో, ఎన్ని రకాలుగా మీరు అబాస్పాలు అవుతున్నారో ఒకసారి తెలుసుకుంటారా బాబు. మీకు ఇచ్చే 5,000 కోసం మీరు ఎన్ని తిట్లు తింటున్నారో తెలుసుకోండి. మేము ఎప్పుడు చెప్తున్నాం. మేము వీళ్ళ ఆశ ఏంటి పాపం, వీళ్ళకి ఏం చెప్తున్నారంటే వెనక నుంచి జగనన్న ఈసారి గెలిస్తే కనుక మిమ్మల్ని అందరినీ కూడా పర్మనెంట్ చేసేస్తాము, మీకు అందరికీ కూడా ₹1,00,000 జీతం వచ్చేస్తామని చెప్తున్నారండి అందరికీ. వీళ్ళకి మనిషి ఆశాజీవి కదా పాపం, ఆశలో బతుకుతున్నారు. నిజంగా మమ్మల్ని అందరూ కూడా పర్మనెంట్ చేస్తారు కానీ ఒక ఆశతో బతుకుతున్నారు వీళ్ళందరూ అవసరానికి వాడుకుంటున్నారు అనే విషయం తెలుసుకోవాలి వీళ్ళు పూర్తిగా. వీళ్ళకి నేనైతే మొదటి నుంచి డే 1 నుంచి చెప్తున్నాను చంద్రిక గారు, నా డిబేట్లు చూడండి, డే 1 నుంచి చెప్తున్నా, వాలంటీర్లు అనే వాళ్ళని కేవలం 24లో రాబోయే ఎలక్షన్స్ కోసమే ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ అది అని చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు పనిచేసేది ఒక రోజు అండి, వాళ్ళ ప్రకారం అనుకుందాం అంటే వాళ్ళు పనిచేసేది ఒక రోజే కదా. ఒక రోజు కాకపోతే 2 రోజులు చేస్తారు.
రిమైనింగ్ 28 days వీళ్ళ పని ఏంటి చెప్పండి. వాళ్ళని కేవలం నేను అవ్వాతాతలకు పెన్షన్లు ఇస్తానుగా పెట్టుకున్నాను చెప్తున్నారు కదా. 28 రోజులు వాళ్ళు చేసే పని ఏంటి చెప్పండి. అసాంఘిక కార్యక్రమాలు చేపిస్తారు. నేను చెప్తున్నా మళ్ళా వాళ్ళతో అసాంఘిక కార్యక్రమాలు చేపిస్తారు గవర్నమెంట్. వాళ్ళ నుంచి వాళ్ళ 50 ఇళ్లలో ఉన్నటువంటి ప్రతి 50 ఇళ్లలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమము ఈ సోకాళ్ళు పార్టీ వాళ్ళకి తెలియాలి. వాళ్ళ అదే కదా వాళ్ళ ధైర్యం. ఇవాళ వాళ్ళకి ఏ ఇంట్లో ఏ కులము, ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఏ ఇంట్లో వాళ్ళు మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు అనేది ప్రతిరోజు వాళ్ళకి తెలుస్తున్న కారణం అదే కదా. ఇవాళ ప్రతి గ్రామంలో కూడా పంచాయతీ వ్యవస్థ ఉంది. మీరు ఏర్పాటు చేసినటువంటి సచివాలయ వ్యవస్థ. ఒక నిమిషం, ఎందుకంటే నిజంగా వాళ్ళు మరి అలా అనుకుంటే ఈ రోజు వీడియోలు పెట్టి ఆడియోలు పెట్టి వాళ్ళు రాజీనామాలు చేయండి అంటే చేయటల్లా. అంటే మీ మాటను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. రేపొద్దున మనకి జగన్ గారు వస్తే ఇబ్బంది అన్నదే ఒప్పుకుంటున్నారు. 2 ఆడియో లీక్లు అవుతున్నాయి అని అంటేనే వాళ్లే బయటకి ఇస్తున్నారని కదా వాలంటీర్లే. అసలు జగన్ గారు మాతో ఇలా చేయిస్తున్నారని బయటకి ఇస్తున్నారంటే వాళ్ళది నమ్మట్ల. వాళ్ళు మీ సైడ్ ఉన్నారు. మీరు అసాంఘిక అనబాకండి. మీ సైడ్ ఉన్నారు. వాళ్ళు తెలియకుండానే మీ సైడ్ ఇస్తున్నారు. ఎలక్షన్ వినండి చెప్తానండి. మేమేమి రాజకీయాల కోసమే పార్టీ పెట్టిన వాళ్ళం కాదండి. వాళ్ళ ఓట్ల కోసమే మేమేమి రాజకీయాలు చేయట్లా. మేము మా ఆలోచన రాష్ట్రం బాగుండాలని ఆలోచన తెచ్చాం. నిన్న కూడా ఒక వాలంటీర్ సోదరుడు వినుకొండ నియోజకవర్గంలో రిజైన్ చేసి మా పార్టీలో చేరాడు. నేనే కండవా కప్పచ్చా. మీరు అన్నట్టుగా వాలంటీర్లు అందరూ అంటలేదు, కానీ వాళ్ళకు పాప ఆశ పెట్టారు. వాళ్ళకి జగన్ వస్తే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాను ఒక ఆలోచన చెప్తున్నారు చెప్తే 5,000కి ఎవడండి బీటెక్ చదువుకున్నాడు వాలంటీర్ చేస్తాండి? ఎవరన్నా 5,000 రూపాయల కోసం బీటెక్ చదువుకున్నాడు వాలంటీర్ ఉద్యోగం చేస్తారు అక్కడ? కేవలం ఏంటంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని పాపం చేస్తున్నారు. కానీ వాళ్ళ మోసం మేము అదే చెప్తున్నాం. మీరు సక్రమంగా మీరు కూడా రాష్ట్రం కోసం పనిచేయండి. మీరు యువత చదువుకున్న యువత అంతా కూడా ఒక ఆలోచన చేయండి మీరు అని చెప్తున్నాం మేము. అంతేగాని వాళ్ళు ఏదో అసాంఘిక కార్యక్రమం అంటే చేసేవాళ్ళు అంటాం, అసాంఘిక కార్యక్రమాలు చేసేవాళ్ళు అంటామండి. అంటే నేను అనేది చూడండి, అధికార పార్టీ ఎలాంటి డ్రామాలు ఆడుతుందన్న విషయం ఆడియో రూపంలో లీక్లు అయి చేయిస్తున్నారంటే వాళ్ళే బయటకి ఇస్తున్నారు. చూడండి మాతో ఇలా చేయిస్తున్నారు, ఇది తప్పని బయటకు వచ్చి చెప్పలేక టార్గెట్ అవుతారని ఆడియో వదిలి మనకి ఇస్తున్నారు సమాచారం, లేదా బయటికి ఇలా చెప్తున్నారు అంటే వాళ్ళ కుట్రలను వాళ్ళే బయట పెడుతున్నారు. మీరు అట్లా అనమాకండి. సాహెబ్ గారు ఇస్తాను ఒక నిమిషం. చంద్రిక గారు, అధికార ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ గుంటలో వాళ్ళే పడుతున్నారని చెప్తున్నారు. చూడండి అధికార పార్టీ ఇలాగ మీ మీదకి నెడతాందన్న విషయాన్ని వాళ్ళే బయట పెడుతున్నారు. సాహెబ్ గారు